జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పర్యటనకు జగన్మోహన్ రెడ్డి గారు అడ్డంకులు సృష్టించారు. ఆయన పర్యటన వాయిదా పడింది. ఇది పాత వార్త. అంటే యాక్చువల్గా అయితే 14 తారీఖు నుంచి ఆయన టూర్ మొదలు కావాల్సి ఉంది. కానీ ఆయన టూర్ని వాయిదా వేసుకోవడానికి అనుమతులు లేవనేది ప్రధానమైన రీజన్. జగన్మోహన్ రెడ్డి గారు ఈయన హెలికాప్టర్లో వెళ్ళడానికి ఆయనకి పర్మిషన్ ఇవ్వలేదు. హైదరాబాద్ నుంచి అమలాపురం వెళ్ళాలి అంటే 8 గంటల పైన ప్రయాణం పడుతుంది రోడ్డు మార్గంలో. అలాగే మంగళగిరి నుంచి అమలాపురం వెళ్ళాలన్నా 4 గంటల పైన పడుతుంది. అంటే ఒక 4 గంటల నుంచి అటు నుంచి అయినా 8 గంటలు, ఇటు నుంచి 4 గంటలు. అదే హెలికాప్టర్లు అయితే అరగంటలో వెళ్ళొచ్చు, గంట వ్యవధిలో వెళ్ళిపోవచ్చు హెలికాప్టర్లు అయితే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు టూర్ అంటే భయపడ్డారా, ఏం జరిగిందో తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ గారి పర్యటనకు అనుమతులు లేవు అన్నారు. మీ హెలికాప్టర్కి పర్మిషన్ ఇవ్వబడదు అన్నాడు. దాంతో పవన్ కళ్యాణ్ గారు టూర్ని వాయిదా వేసుకుని రోడ్డు మార్గంలో వెళ్ళడం అనేది చాలా టఫ్ జాబ్ పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎక్కడికక్కడ పరదాలు కట్టుకుని వెళ్ళిపోతారు, చెట్లు కొట్టేసుకుంటూ పరదాలు కట్టేసుకుంటూ వెళ్ళిపోతారు. కానీ పవన్ కళ్యాణ్ గారు అలా వెళ్ళలేరు కదా. ఆయన వస్తుంటే జనం ఒక ఏమంటారు సునామీలాగా జనం ఎగబడతారు. జనాన్ని ఆయన కంట్రోల్ చేయడం కష్టం. ట్రాఫిక్ జామ్లు అవుతాయి, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే ఆయన అసలు పాదయాత్ర కూడా చేయకపోవడానికి ప్రధానమైన రీజన్ ఇది. ఈ జనాన్ని కంట్రోల్ చేయలేరు, అభిమానుల్ని కార్యకర్తలను కంట్రోల్ చేయలేరు. కాబట్టి ఆయన ఎప్పుడు పాదయాత్ర అనే దాన్ని సంకల్పించుకోలేదు. సో అలాంటిది పవన్ కళ్యాణ్కి మాత్రం ఈయన పర్మిషన్ నిరాకరించారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం చేసిన నిర్వాహకం మనం వింటే అవ్వ అంటాం మనం. జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలులో ఒక పెళ్లికి వెళ్తున్నారు. ఆ పెళ్లికి వెళ్ళినప్పుడు ఓర్వకల్లు విమానాశ్రయంలో ఆయన దిగిన తర్వాత అక్కడి నుంచి పెళ్లి మండపం 30 కిలోమీటర్లు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ఓర్వకల్లుకు తెప్పించుకుని ఓర్వకల్లులో ఈ హెలికాప్టర్ ఎక్కి ఆ 30 కిలోమీటర్లు వెళ్ళారు. ఇంతకంటే దారుణం ఉంటుందా? మీకు ఒక న్యాయం, ప్రతిపక్ష నాయకులకు ఒక న్యాయమా? అందరూ కలిసి ప్రజల కోసమే కదా పనిచేసేది. ఇంత దారుణమైన వ్యవహారం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడి నుంచి 30 కిలోమీటర్లు 30 నిమిషాల్లో చేరుకోవచ్చు. అయినప్పటికీ కూడాను అక్కడ హెలికాప్టర్, హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ఓర్వకల్లుకి వచ్చి ఓర్వకల్లు నుంచి 30 కిలోమీటర్లు ఆయన తీసుకెళ్ళి మళ్ళీ 30 కిలోమీటర్లు తీసుకొచ్చి మళ్ళీ అక్కడ విమానం ఎక్కి మళ్ళీ ఇక్కడ తీసుకురావాల్సి వచ్చింది. అంటే ఈయన వెళ్తుందేమో మంగళగిరి, ఇక్కడ విజయవాడ విమానాశ్రయం నుంచే ఓర్వకల్లుకి వెళ్ళారు స్పెషల్ ఫ్లైట్లో. అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ తెప్పించారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక న్యాయం, ప్రధానంగా ఇటువైపు ప్రతిపక్ష నాయకులుగా ఉన్న వాళ్ళకి ఇంకొక న్యాయం. అంటే ప్రజలు ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ప్రజలు తమ ఓటు ద్వారానే సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకమైన వ్యవహారం ఈ రకంగా చేయటాన్ని మీరెట్లా చూస్తారు? కామెంట్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి ఎట్లా ఉంది? ఆయన కరెక్ట్గా చేస్తున్నారా, తప్పు చేస్తున్నారా? ముందుగా మీ కామెంట్లు చేయండి.